హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ఫుల్ స్క్రీన్ ఫోటో లిరికల్ వీడియో సూపర్ యానిమేషన్స్తో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ అండి. మీకు ఎలాంటి ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు. మీరు ఒక 5 నిమిషాలు ఈ వీడియోని ఓపిక్గా చూడండి. మీ ఫొటోస్తో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూసారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇదే టెక్ అడ్వైస్ తెలుగు ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అండి, మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు. ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. మీరందరూ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేను పెట్టండి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మన ఛానల్కి అయితే గ్రోత్ ఉంటుంది. రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. దానికోసం మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో మహీటెక్ ఇన్ఫోని ట్యాప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి. పైన ఉన్న సెర్చ్ బార్లో మీరు ఇక్కడ రీల్ 70 అని సెర్చ్ చేయండి. రీల్ 70 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. మొదటిగా వచ్చిన దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి కిందకు వెళ్ళి మీరు క్యాప్కట్ని, టర్బో విపిఎన్ని అండ్ లిరికల్ వీడియోని చేసుకోవాలి. ఓకే, అయిపోయిన తర్వాత టర్బో విపిఎన్ని ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇండియాలో వాడే వాళ్ళకి ఇది కంపల్సరీగా ఉంటేనే పనిచేస్తుంది. వేరే కంట్రీ వాళ్ళకి అవసరం లేదు, కానీ ఇండియా వాళ్ళకి మాత్రం కంపల్సరీగా కనెక్ట్ చేసుకోవాలి. ఇది కాకపోయినా మీ దగ్గర వేరే ఉంటే అది చేసుకోండి, ఏమీ లేకపోతే ఇది చేసుకోండి, నో ప్రాబ్లం అండి. ఇది మాత్రం కనెక్ట్ అయ్యి ఉండాలి, ఒక విపిఎన్ అనేది, అంతే. అయిపోయింది. క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది కొత్తది. ఇప్పుడు నేను ఇచ్చింది కూడా కొత్తది, ఇది కొత్తది. నేను ఈరోజు చెప్పింది చేసుకుంటేనే నేను చెప్పని ఉంటాయి, లేకపోతే ఉండవు. అది గుర్తుంచుకోండి. న్యూ ప్రాజెక్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. నా వీడియో గ్యాలరీ ఓపెన్ అయింది. కిందకి వెళ్తున్నాను వెతుక్కుంటూ ఎక్కడుందని. ఓకే, దొరికింది. కింద ఇక్కడ హెచ్డి టిక్ చేసి యాడ్ చేశాను. కొత్త వాళ్ళకి హెచ్డి అప్పుడే రాదండి. విపిఎన్ కనెక్ట్ చేసి కొంచెంసేపు వర్క్ చేశాక అప్పుడు వస్తుంది. కొత్త వాళ్ళు కొంచెం 10 నిమిషాలు లేటుగా వస్తుందండి, వాడుకోవాలి. లాస్ట్కి వెళ్ళండి, ఇక్కడ ఇండి బటన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే క్లిక్ చేసి లిరికల్ వీడియోని కింద ఎక్స్ట్రాక్ట్ ఆడియో అనే బటన్ ఉంటుంది, ఇది చేయండి. ఇది చేశాక ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. ఇక్కడ మీకు లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా వైట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ పెట్టి మీరు లిరికల్ వీడియోని స్ప్లిట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఈ ఫస్ట్ పార్ట్లో లిరిక్స్, ఈ సెకండ్ పార్ట్లో ఫొటోస్ వస్తే బాగుంటుంది. ప్లస్ పైన ఫొటోస్. ఇప్పుడు మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. నా ఫొటోస్ దగ్గరికి వెళ్తున్నాను. నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. 1 అంటే కొన్ని ఫొటోస్ని మీకు ఇక్కడ అంటే కౌంట్ చెప్తున్నాను. 1 తర్వాత వచ్చేసి 2 అండ్ 3 కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుంటా. 4 అండ్ 5 6 7 కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. 8 ఫొటోస్ యాడ్ చేశాను. అండ్ 9 కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఈ ఫొటోస్ టచ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి. ఇలా మళ్ళీ ఇంకొక ఫోటో, దీన్ని కూడా 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ఇలా మళ్ళీ ఈ ఫోటోని కూడా జూమ్ చేసి మిడిల్లోకి ఇలా పెట్టండి. ఫోటోని మిడిల్లోకి ఉంచుకోండి. మీ ఫోటోని ఇలా జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి ఇలా జూమ్ చేస్తున్నాను. మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను ఫోటోని. ఇలా అన్ని ఫొటోస్ని చేసేయండి. ఓకే, చేసిన తర్వాత ఒక్కొక్క ఫోటో సైజు 2 సెకండ్లు పెట్టండి. వెనక్కి జరిపితే టైమర్ చూపిస్తుంది ఫోటో మీద. 2 సెకండ్లకి టైమర్ పెట్టండి. ప్రతి ఫోటోకి 2 సెకండ్లు టైమర్ పెట్టాలి. ఇలా నేను పెడుతున్నట్టు. ఫొటోస్ ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. మన చేతిలో పనే కదా. ఓకే, ఇలాంటి ఫోటో ఆల్రెడీ ఉందా? లేదు. ఈ ఫోటో ఓకే, బాగుంది. ఈ ఫోటో ఓకే, ఈ ఫోటోలన్నీ ఇది తీసేద్దాం. ఇది ఓకే, ఇది ఉంచుదాం, పింక్ది ఉంచుదాం, మిగతాయి తీసేద్దాం. ఈ లాస్ట్ ఫోటోని మ్యూజిక్ ఎంతవరకు ఉంటే అంతవరకే డ్రాగ్ చేస్తున్నాను. అయిపోయింది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను.
ఇక్కడ ఫస్ట్ కాదు, ఫోటోకి మధ్యలో ప్లస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఇవేంటంటే ట్రాన్స్లేషన్స్. ఇందులో మీకు ఖచ్చితంగా ఇంటర్నెట్ VPN కనెక్ట్ అయి ఉంటేనే వస్తుంది, కనెక్ట్ అవ్వకపోతే రాదు. సో ఇక్కడ ఇది లోడ్ అవ్వలేదంటే VPN కనెక్ట్ అవ్వలేదని అర్థం. కాబట్టి మళ్ళీ VPN క్లోజ్ చేసి, CapCutని క్లోజ్ చేసి, కనెక్ట్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసుకోండి. ఈ ట్రెండింగ్లో పక్కకు వెళ్తే ఫ్లిక్కర్ అని ఉంటుందండి, అది ఎక్కడుందో చూసుకోండి, మీరే ఎత్తుక్కోవాలి. ఈ ట్రెండింగ్ అనే దాంట్లోంచి లేకపోతే సెర్చ్ ఉంది కదా, FLI చూద్దాం ఏమన్నా ఫ్లిక్కర్ అనేది వస్తుందేమో. ఇగో ఫ్లిక్కరింగ్ అని వచ్చింది చూసారా, ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇది ఫుల్గా పెట్టేయండి. ఇక్కడ అప్లై టు ఆల్ అని ఉందా, ఫ్లిక్కరింగ్ ఒకసారి ప్లే చేద్దాం. ఈ ఫ్లిక్కరింగ్ ఎలా వస్తుంది, ఓకే ఇదే క్లిక్ చేశాను. ఈ ఫ్లిక్కరింగ్ అప్లై టు ఆల్ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చాను. ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్కి ఫ్లిక్కరింగ్ యాడ్ అయింది, కానీ యానిమేషన్ యాడ్ అవ్వలేదు. ఫోటోని టచ్ చేయండి, యానిమేషన్స్ క్లిక్ చేయండి. మీకు గుర్తుంచుకోండి, ఇక్కడ కాంబో అనే ఆప్షన్లో ఖచ్చితంగా మీరు కొత్త వెర్షన్ వాడిన వాళ్ళకి మాత్రమే డైనమిక్ అని ఉంటుంది, డైనమిక్ షేక్ 2 అని. ఇది కొత్త వాళ్ళకే ఉంటుంది, అందరికీ ఉండదు, గుర్తుంచుకోండి. ఇది రాలేదంటే మీరు కొత్తది వాడట్లేదని అర్థం. కొంచెం సేపు లోడ్ అయిన తర్వాతైనా వస్తుంది, గుర్తుంచుకోండి. డైనమిక్ ఇది అన్ని ఫొటోస్కి పైన టైం లైన్ జరుపుతున్నా, కింద డైనమిక్ అని వస్తున్నా. ఇక్కడే కాదు, ఈ లిస్ట్లో ఎక్కడున్నా ఎత్తుక్కోండి, డైనమిక్ షేక్ 2 అని ఉంటుంది, గుర్తుంచుకోండి. డైనమిక్ షేక్ 2 అని ఉంటుంది, అది ఎక్కడుందో గుర్తుంచుకోండి. ఇంకంతేనండి, అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తాను, చూడటానికి చాలా బాగుంటుంది. మీకు స్టార్టింగ్లో చూసారు కదా, ఈ ఫస్ట్ ఫోటోకి అప్లై అవ్వలేదండో, దీన్ని క్లిక్ చేసి యానిమేషన్స్ కాంబో డైనమిక్ 2, ఓకే దీనికి యాడ్ అయింది. ఇప్పుడు అన్ని ఫొటోస్కి వచ్చినామో ఒకసారి చూసుకోండి. ఓకే స్మూత్గా వస్తుంది. ఇంకా స్మూత్గా రావాలంటే ఇప్పుడు తయారు చేయడం అయిపోయింది కదా, టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 60 ఫ్రేమ్స్ పెట్టుకోండి. ఒకవేళ 4K సపోర్ట్ చేస్తే 60 ఫ్రేమ్స్ పెట్టుకోండి, బాగా వస్తుంది. ఓకే అది మీ ఇష్టం. అది 4K 60 ఫ్రేమ్స్ అయితే సూపరు, 1080 60 ఫ్రేమ్స్ అయినా బాగుంటుంది. ఫోన్ సపోర్ట్ చేస్తే 4K పెట్టుకోండి, లేదా 1080 పెట్టుకోండి. కొంతమందికి 4K ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఇంటర్నెట్ కనెక్ట్ చేసి CapCut పెడితే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఓకే 4Kలో సేవ్ అవ్వాలంటే VPN కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి, గుర్తుంచుకోండి. 1080కి అవసరం లేదు, కానీ 4Kకి అయితే అడుగుతుంది, అది రూల్ అది దానికి. సో నేను అందుకే ఇప్పుడు VPN కనెక్ట్ చేసి సేవ్ చేస్తున్నాను. సేవ్ అవడానికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అడుగుతుంది CapCut మరి. సో ఏ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే ఇందులో, నాకు తెలిసి వాడు అందుకే ఇట్లా పెట్టిండు. చాలా బాగుంటుంది, ఓపిక్గా చూడండి. సింపుల్గానే చెప్పాను కదా, సేవ్ అవుతుంది మన ఫోన్లోకి. అయిన తర్వాత దీన్ని ఇప్పుడు క్రియేట్ చేసింది కూడా ప్లే చేసి చూపిస్తాను మీకు స్క్రీన్ మీద. అంటే నేను ఆల్రెడీ ప్లే చేశాను కదా, అది ఆల్రెడీ ఉంది. లాస్ట్లో ఫుల్ స్క్రీన్ వేస్తా, చూసి తరించండి. చాలా బాగుంటుంది. స్మూత్నెస్ గమనించండి, స్మూత్నెస్ ఆ క్వాలిటీ కానీ. పాసిబుల్ ఈజ్ కైన్ మాస్టర్ కంటే సో ఇది బెస్ట్. ఎలైట్ మోషనర్ CapCut చాలా బాగుంటుంది, మీకు సింపుల్గా ఉంటుంది. ఓకే డన్ పైన క్లిక్ చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు మినిమైజ్ టర్బో VPN యాడ్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఫ్రీ అప్లికేషన్ కాబట్టి యాడ్ ప్లే అవుతుంది. కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేసి క్లోజ్ చేశాను. నా గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, ప్లే చేశాను. చూడండి, మీరు చూసింది ఇదే కదా. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.